పట్టించుకోకుంటే ఉద్యోగి జీతంలో 15% కోత నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి జమ. నేడు అసెంబ్లీలో తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లు 2026. రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లు సిద్ధం చేసింది. శాసనసభలో తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లు 2026ను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుతో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగులతో పాటు రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తల్లిదండ్రులు పట్టించుకోకుంటే తమ వేతనంలో నెలకు 15% నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. జిల్లాలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులకు కారణాలు వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటే ఆ అధికారి పరిశీలించి దరఖాస్తును పరిష్కరిస్తారు. తర్వాత ఉద్యోగి వేతనం నుంచి 15% లేదా 10,000 ఆ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అయితే వృత్తిగా చెల్లిస్తారన్నమాట. నైతిక బాధ్యత పెంపొందించేందుకే ఆధునిక సమాజంలో భర్త, భార్య, పిల్లలతో కూడిన చిన్న కుటుంబాలు కావటం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలహీనపడటంతో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవటం లేదు. పట్టణాలు, నగరాలకు వలస వెళ్ళడంతో గ్రామాల్లో వారంతా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులు యోగక్షేమాలు చూడకుంటే వారి వేతనం నుంచి కొంత మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేలా చట్టం తెస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ బిల్లును కొత్తగా సచివాలయంలో ఉద్యోగులు చేరిన 2 గ్రూప్ 2 ఉద్యోగులతో రాయిస్తామని ప్రకటించారన్నమాట. ఈ మేరకు బిల్లును తుది రూపం కూడా తీసుకొచ్చారు. నిర్ధారణకు గురైన తల్లిదండ్రుల తల్లి లేదా తండ్రి అవసరమైతే ఇద్దరు జిల్లా స్థాయిలో ప్రభుత్వం నియమించిన అధికారి ముందు దరఖాస్తు చేయాలి. సంబంధిత అధికారి ఉద్యోగి తల్లిదండ్రులకు అవకాశం ఇచ్చి విచారణ చేసి దరఖాస్తు అందిన 60 రోజులకు పరిష్కరించాలి. తర్వాత ఉద్యోగి జీవితం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని అంటే జీతం నుంచి మినహాయించి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలి. ఒకవేళ అధికారి ఆదేశాలపై సంతృప్తి చెందకుండా గడువులోగా పరిష్కారం కాకుండా రాష్ట్ర స్థాయిలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ప్రధాన కమిషనర్గా వ్యవహరించే వయోవృద్ధుల కమిషన్ అప్పీల్ చేయవచ్చు. అందుకు 45 రోజులు గడువు ఉంటుంది. అప్పీల్ అందిన 60 రోజులుగా దరఖాస్తు కమిషనరు పరిష్కరించాలి నిబంధన చేర్చింది. తల్లిదండ్రులు ఒకరు చనిపోతే ఆ వృత్తిని మరొకరికి ఇవ్వాలి. ఇద్దరూ చనిపోతే సంబంధిత అధికారులతో ఉద్యోగి ప్రత్యేక అధికారి ముందు దరఖాస్తు చేయాలి. దాన్ని పరిశీలించి 30 రోజుల్లోగా తల్లిదండ్రులకు వేతనం జమ చేస్తూ ఇచ్చిన ఆదేశాలకు అయితే రద్దు చేస్తారు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించి జవాబుదారీతనం బిల్ అనమాట ఇది. ఇది ప్రజెంట్ ఈరోజు అయితే మనకి పాస్ చేయబోతున్నారు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.